ఇప్పుడు మీరు నేను దేవుడి దగ్గరకు వచ్చింది, తన రక్తంలో మన పాపాలు కడుక్కున్నది, పరిశుద్ధులుగా మనం నిలువబెట్టుకున్నది ఆయన పనులు చేస్తామని, సత్క్రియలు చేస్తామని, అలా సత్క్రియల రూపంలో దేవుడికి మనం స్తుతి చెల్లిస్తామని, కృతజ్ఞత స్తుతి. మర్చిపోయారు ఇదంతా. మానవుడు మర్చిపోయాడండి. దేవుడు మన కోసం కష్టపడి పని చేశాడా లేదా? పని చేయమని ఎందుకు చెప్తున్నాడంటే మన కోసం దేవుడు పని చేశాడా లేదా? చేశాడు. ఎంతకాలం పని చేశాడట? సృష్టిని ఎంతకాలం కట్టాడట? 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్న పని అంతటిని ముగించి ఆయన ఎందులోకి వెళ్ళిపోయాడట? విశ్రాంతిలోకి. అంటే దేవుడు నీ కోసం పనిచేశాడు. సృష్టి కట్టడానికి పనిచేశాడు. దేవుడు పనులు చెప్తాను చూడండి. అసలు నిజంగా మీరు ఆలోచిస్తే మన కోసం దేవుడు ఎన్ని పనులు చేశాడు చెప్తున్నాడు. మనం పుట్టక మునిపే సృష్టి కట్టాడు. ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆదాము అవ్వలతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎవడు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడికి విశ్రాంతి లేదు. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నో రెస్ట్ అండి దేవుడికి. ఏంటంటే అంత రెస్ట్ లేకుండా ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగోనండి ఈరోజు భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మందికి ఈ అవయవాలన్నీ తల్లి గర్భంలో నిర్మించేది ఎవరు చెప్పండి? దేవుడు. పుట్టబోయే కొన్ని కోట్ల మందికి అవయవాలు చేయవలసింది దేవుడు. వస్తున్న ఈ మనుషులందరికీ సంవత్సరానికి సరిపడా వర్షాలు, ఎండ, వెలుతురు, గాలి, ఆహారం ఇవన్నీ సిద్ధం చేసుకోవాల్సింది దేవుడు. ఇంటి మీద దూతలను కాపలాగా పెట్టుకున్నాడు. ప్రతి వ్యక్తిని దూతలను కాపలా పెట్టి కాపాడుకుంటున్నాడు. ఎన్ని పనులు దేవుడు పక్షాన భూమి మీద జరుగుతున్నాయో అన్ని పనులకు కూడా ఆయన తోడిస్తున్నాడు. ఇన్ని పనులు దేవుడు చేస్తూ కాస్త నా పనికి, నా సువార్త పనికి మీరు సహకారులుగా ఉండండి, అదే మీరు నాకు చేసే కృతజ్ఞత.